హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి. ఫస్ట్ టైం జంతికలు ట్రై చేస్తున్నాను. మా పాప కోసం స్నాక్స్ ఏం లేవని ఇంట్లో. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలానే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అటు చూడు, అటు చూడు, వీడియో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పప్పలు కావాలని ఏడుస్తుందండి. అంటే వాళ్ళ డాడీ లంచ్కి వచ్చాడు. లంచ్కి వచ్చినప్పుడు పప్పులకు తీసుకెళ్ళమనేసి ఏడ్చింది. వాళ్ళ డాడీ తీసుకెళ్ళకోకుండా వెళ్ళిపోయాడు అనేసి కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. ఇంక అందుకే పాప కోసం అని జంతికలు చేస్తున్నాను. ఏమ్మా చైనా చైనా నీకోసం జంతికలు చైనా, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. మా విజయవాడ సైడ్ అయితే చక్రాలు అంటాము. ఇటు తెలంగాణ సైడు మురుకులు, జంతికలు ఇలా అంటున్నారు. మ్యాక్సిమం అందరికీ జంతికలు అంటేనే అర్థమవుతుంది. అందుకే నేను కూడా జంతికలు అనేసి అంటున్నాను. నేను 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకుని పురుగులు ఏమీ లేకుండా జల్లించుకున్నాను. అలానే ఈ రైస్ ఫ్లోర్లోకి 1/2 కప్పు శనగపిండిని కూడా తీసుకుని అదేవిధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్నాక ఈ పిండిలోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాముని యాడ్ చేసుకోవాలి. వాముని ఈ విధంగా నలుపుకుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల వాము ఫ్లేవర్ అనేది పిండికి పడుతుంది. అలానే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాక పిండి మొత్తాన్ని కూడా సర్వ్ చేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనము ఏ కప్ తోటైతే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్ తోటి వాటర్ తీసుకుని బబుల్స్ వచ్చే వరకు కూడా హీట్ చేసుకోవాలి. ఈ విధంగా హీట్ అయిన వాటర్ని పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గెరిటతోటి మిక్స్ చేసుకోవాలి. మనము హీట్ వాటర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి చెయ్యి పెడితే కాలుతుంది కదా. సో గెరిటతోనే ఈ విధంగా ఉండలేమీ లేకుండా స్మాష్ చేసుకుంటూ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది కొంచెం లో హీట్ అయ్యాక చేతితోటి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మరికొద్ది వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక సైడ్కి పెట్టేసుకుని ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. జంతికలు వేసుకోవడానికి ఈ 2 థింగ్స్ని కూడా యూజ్ చేస్తారు కదండి. నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను. దీంతో అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని పైన లిడ్ తీసేసుకుని మనకి ఆల్రెడీ దీనిలో మన జంతికలు కావాల్సిన ప్లేట్ పెట్టేసి ఉంది. ఇప్పుడు మనం దీనిలోకి కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన అంటే దీనికి సరిపడంత పిండిని మనము పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా సరిపడినంత పిండి పెట్టుకుని ఇప్పుడు పైన లిడ్ని సెట్ చేసుకుని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ప్యాన్కి సరిపడినంత జంతికల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకుని జంతికలు మాడిపోకుండా ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఓకే అండి, బాయ్.